హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు నజ్మా వ్లాగ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నా. చూడండి అందరూ ఎలా చేస్తానో అండ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి ఎలా చేస్తున్నా, ప్రాసెస్ చెప్తున్నా వినండి. 1 గ్లాస్ ఆయిల్, స్మాల్ గ్లాస్తో ఆయిల్ వేసా ఫ్రెండ్స్. అలాగే 2 ఆనియన్స్, 2 గడ్డలు ఉల్లిగడ్డలు కట్ చేసా ఫ్రెండ్స్. అండ్ 2 చిల్లీ మిరపకాయలు. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చాక చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మిక్స్ చేసుకున్నా. 2 స్పూను జింజర్ పేస్ట్ అండ్ 1 స్పూను పసుపు, 2 స్పూన్స్ కారం అండ్ 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేశాను. అండ్ ఇది కూడా చూడండి, చూసారు కదా. గోల్డెన్ కలర్లో వస్తే చాలు ఫ్రెండ్స్. మనం చికెన్ వేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాక మొత్తం వేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ వేసుకొని కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం చికెన్ ఫ్రెండ్స్. ఇది గోల్డెన్ కలర్స్లో వస్తేనే ఆనియన్స్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ ఉంటుంది చికెన్ అనేది. మేమైతే పెద్ద వెళ్ళదే తింటాం ఫ్రెండ్స్. మీరేం తింటారో కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఒక 6 విజిల్స్ వచ్చాక చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడే మిక్స్ చేస్తున్నా, కాసేపు ఫ్రై చేసుకుందాం కాసేపు, ఓకేనా. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకొని వాటర్ పోసుకొని అండ్ ఒక 6 విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే పెద్ద బాయిలర్ కదా, తొందరగా ఉడకదు కదా, మీకు తెలుసు కదా, కుక్ అవ్వదు తొందరగా, అందుకనే. చూసారు కదా. మళ్ళా చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. కాసేపు 5 మినిట్స్ ఓన్లీ వేసుకున్నాక వాటర్ తీసుకున్నాం, మిక్స్ చేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేద్దాం, స్టవ్ ఆఫ్. పీసెస్కి మంచిగా అప్లై చేసుకోవాలి. అల్లం పేస్ట్ అండ్ కారం, పసుపు, ఉప్పు మిక్స్ చేసుకొని మంచిగా గ్రేవీ రావాలంటే మనకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఒక 2 గంటలు అయితే సరిపోతాయి, మంచి గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా లాస్ట్లో కావాలంటే కొద్దిగా కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు లాస్ట్లో, టేస్ట్ ఇంకా బాగుంటుంది. పెద్ద బాయిలర్ అంటే అంతే, చాలాసేపు ఉడికిద్ది ఫ్రెండ్స్.
ఇంకా 5 మినిట్స్లో అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి, ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్రాసెస్. చూడండి, కంప్లీట్ కాలేదు. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు వాటర్ అప్లై చేసుకుందాం. వాటర్ పోసుకుందాం. ఇంకా 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా గ్రేవీ చక్కగా రావాలంటే మనకి మంచిగా ఉంటుంది ఉడికాక. ఓకే, కుక్ అయ్యాక చూద్దాం. ఇప్పుడు ఇంకా ఒక 6 విజిల్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్నాం. సరిపోయింది. కావాలంటే మీకు షేర్వా కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇంకా 1 గ్లాసు మీ ఇష్టం, గ్రేవీ బట్టి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఒక 7 విజిల్స్ వచ్చాక చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, చికెన్ అయితే కంప్లీట్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, భలేగా, సూపర్, యమ్మీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. మీరేం కర్రీ చేశారో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఇలా కుక్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇంత ఎమ్మీగా ఉంది చూడండి. మెత్తగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. ధనియాల పొడి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ధనియాల పొడి వేసిన, పై మసాలా వేసిన ఫ్రెండ్స్. ఓకే, కంప్లీట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నచ్చితే ఈ వీడియో. బాయ్.